Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our exclusive session of Baboli chart practice. సో మనం ఇప్పుడు 9th వన్ చేయబోతున్నాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో 8th మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ క్లాస్లోనే మీకు పీడిఎఫ్ కూడా ఈ 9th సంబంధించి ప్రొవైడ్ చేయడం జరిగి ఉంటుంది. ఏమున్నాయండి మనకి టాపిక్స్ దీంట్లో అని చెప్పి చూస్తే, సో ఎస్ యూ నో దట్ ఆల్రెడీ రైట్. సో మనకి ఎర్రర్ డిటెక్షన్ ఇచ్చాను, తర్వాత ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఏ కాంపిటేటివ్స్లో అయినా కామన్గా ఉండేటటువంటి రెగ్యులర్ టాపిక్స్, ఇవి రెగ్యులర్ మోడల్స్ అనమాట. కాబట్టి లెట్స్ మాస్టర్ దీస్, ఎందుకంటే దీంట్లో మార్క్స్ పోగొట్టుకుంటే మనకు మర్యాద పోయినట్లే. ఏవి ఎర్రర్ డిటెక్షన్ కానీ ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ కానీ. ఎందుకు ఈ రెండు కాంబినేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది అంటే కన్నా, సో ఒకటి తమ్ముడు అయితే ఒకటి అన్నలాగనమాట. ఇప్పుడు ఎర్రర్ డిటెక్షన్లో మనం చేయాల్సింది ఏంటి, ఎర్రర్ కనుక్కుంటే చాలు. ఎర్రర్ కనుక్కునేటటువంటి ఐడియా వస్తే చాలు. ఇది సెంటెన్స్ చదివినాం, ఏదో డిఫరెన్స్ పడుతుంది, అయిపోయింది, అది ఎర్రర్. ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ అన్న అవుతుంది. ఎందుకు అంటే కన్నా నీకు ఎర్రర్ డిటెక్ట్ చేయడం తెలిస్తే ఈ మోడల్ అయిపోతుంది. సో ఎర్రర్ డిటెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంటే ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం అనమాట. ఎనీవేస్, సో ఆ 2 టాపిక్స్ కలిపి ఈరోజు మనం చేయబోతున్నాము. టోటలీ మనకి 20 క్వశ్చన్స్, నియర్లీ 25 క్వశ్చన్స్ అలా ఉన్నాయి. చూద్దాం ఒకసారి మనము. సో ఆల్రెడీ మీరు చేసింటారని ఎక్స్పెక్ట్ చేస్తూ, మీరు కరెక్ట్గా చేశారో లేదో అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, మనము మన క్లాస్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ టు క్వశ్చన్ నెంబర్ 1. సో మీకేమనిపించింది? సింపుల్, మన చార్ట్స్, మన రూల్స్ అన్నీ ఎవరైతే బై హార్ట్ చేసుకొని డైజెస్ట్ చేసుకొని రెడీగా ఉన్నారు, ఎలా వస్తాయి ఆన్సర్స్ మీకే అర్థమైపోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా ఇఫ్ క్లాస్ రూల్ ప్రకారం ఇక్కడ v1 v1s ఉండాలా, ఇక్కడ కెన్ ప్లస్ v1 ఉండాలా, అవన్నీ పక్కన పెడితే ఈ వాస్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా అయితే ఇక్కడ ఎర్రర్ కొట్టేసేయచ్చు, కానీ మీకు పాయింట్ అర్థం చేసుకోండి. ప్యారలలిజం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది మనకి. ప్యారలలిజం కాన్సెప్ట్ అంటే ఆల్ ద టెన్సెస్ ఇన్ ద స్టేట్మెంట్ షాల్ బి బ్యాలెన్స్డ్. అంటే అక్కడ ప్రజెంట్ ఉంటే ఇక్కడ ప్రజెంట్ ప్రిఫర్ చేయాలి, అక్కడ పాస్ట్ ఉంటే ఇక్కడ పాస్ట్ ప్రిఫర్ చేయాలి, అక్కడ ఫ్యూచర్ ఉంటే ఇక్కడ ఫ్యూచర్ ప్రిఫర్ చేయాలి, అంటే బేసిక్గా. సో అలాంటి దాన్ని మనం ప్యారలలిజం కాన్సెప్ట్ అని అంటాం అనమాట. ఆ ప్యారలలిజం కాన్సెప్ట్ ప్రకారము ఆర్ అనేది ప్రజెంటే, కెన్ డూ ఫ్యూచర్. సో ఆల్రెడీ మన రూల్కి ఎగ్జిస్టెన్స్, ఆ రూల్ ఎగ్జిస్టెన్స్లో ఉందా లేదంటే డెఫినెట్లీ ఉంది. ఇఫ్ క్లాస్ ప్రకారం ప్రజెంట్ టు ఫ్యూచర్ కదా, v1 v1s విల్ షల్ v1. సో v2 పాస్ట్ వస్తే కండిషనల్ పాస్ట్ వుడ్ షుడ్ అని చెప్పుకున్నాం కదా. అదే హ్యాడ్ v3 వస్తే అటుపక్క వుడ్ ఆర్ షుడ్ హ్యావ్ v3 అని చెప్పుకున్నాం. గుర్తున్నాయి రూల్స్. సో అవన్నీ పక్కన పెడితే ఆర్ అనేది ప్రజెంట్, కెన్ ప్లస్ v1 ఫ్యూచరు, అది బ్యాలెన్స్ అయినట్లే. అంటే ఐఎన్జీ ఫామ్ వచ్చింది కదా సార్, ఎనీవేస్ ప్రజెంట్, రేర్ కండిషన్స్లో యాక్సెప్టబుల్ అనమాట. అది పక్కన పెడితే, సో హౌ కెన్ యూ గెట్ ఇన్ టు పాస్ట్ వాస్. సో మీరు ఒకవేళ బ్లైండ్గా ఫాలో అయ్యంటే ఫస్ట్ దానికి పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ది ఎర్రర్ ఈజ్ వాస్. ఎందుకు సార్ చెప్తున్నాం కదా, వాస్ అనేది పాస్ట్, ప్రజెంట్ ఫ్యూచర్ కాంబినేషన్ ఉంది, కానీ ప్రజెంట్ పాస్ట్ కానీ ఫ్యూచర్ పాస్ట్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలవవు. ఫిక్స్ ఇట్, లాక్ ఇట్. సో ఎర్రర్ ఎక్కడుంది? వాజ్ ఉంది. మరి కరెక్షన్ ఏంటి? కరెక్షన్ కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కన్నా కరెక్షన్ కూడా మనకు క్లారిటీ ఉందంటే మనకి ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ చేసేసేయచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ ఈజ్ పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకు? ఈజు ఆరు బ్యాలెన్స్డ్, కెన్ ప్లస్ v1 ఫ్యూచర్, ఇఫ్ కండిషనల్ క్లాస్ కాబట్టి ఆటోమేటికలీ సెట్ అయిపోయింది. సో కాబట్టి మనకేమి ఇబ్బంది ఏముంది, ఈజ్ పెట్టేసింటే సరిపోయింది. సో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి సి. సో ఎంతమంది చేశారో మీరే క్రాస్ చెక్ చేసుకోండి. రైట్, నా లెట్స్ గెట్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో చూసుకున్నట్లయితే ఏముందండి, ఎక్కడ కనబడిస్తుంది మీకు ఎర్రరు? ఎస్, her talk was judged by many as conjunction. వన్ ఆఫ్ ద వస్తే ప్లూరల్ ఫామ్స్ రావాలి. ఇక్కడ టాక్స్ అనేది v1s కాదు, నౌన్గా కూడా తీసుకోవచ్చు. గివెన్ v3 నాన్ ఫైనైట్ v3 ఇన్ ద సెమినార్. హర్ టాక్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఇంతకుముందే చెప్పాను టాక్ అనేది నౌన్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ హర్ అడ్జెక్టివ్ అయితే టాక్ నౌన్. వాస్ జడ్జ్డ్ బై b ప్లస్ v3 ప్యాసివ్ వాయిస్, బై మెనీ. మెనీ అనేది మనం కంపల్సరీగా అటుపక్క యూజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మెనీ పర్సన్స్, మెనీ పీపుల్. యాజ్ ఏ విధంగా జడ్జ్ చేయబడింది? చాలామంది చేత. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాక్స్ గివెన్ ఇన్ ద సెమినార్. సెమినార్లో ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాక్స్లో ఇది ఒకటి అని జడ్జ్ చేయబడింది. ఎవరిది? ఆమె యొక్క టాక్. టాక్ అంటే ఏంటి? సమ్వాట్ అ కైండ్ ఆఫ్ స్పీచ్. నో ఎర్రర్. సో నో ఎర్రర్ పెట్టాలంటే మనకు గట్స్ ఉండాలి ఇంగ్లీష్లో. ఎందుకంటే ఎంత యాక్యురసీ ఉంటే మనము ఆ నో ఎర్రర్కి వెళ్తాము అంటే ఎస్, కానీ పెట్టచ్చు.
సో మీరు కన్ఫ్యూజ్ అయ్యింటే ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యింటే అవకాశాలు ఉండొచ్చు. వన్ ఆఫ్ ద వస్తే ప్లూరల్ ఫామ్ వస్తుంది, అక్కడే తెలిసిపోవాలి. మ్యాక్సిమం మీకు టచ్ చేస్తే వన్ ఆఫ్ ద వచ్చిందంటే అక్కడనే కొట్టేస్తాడు ఎర్రర్. కాబట్టి జాగ్రత్త. అక్కడ వన్ ఆఫ్ ద దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్ టాక్స్ అని ఇచ్చేసాడు. సో అంటే టాక్స్ వాడచ్చా అని చెప్పి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యిండొచ్చు. సో ఎనీవేస్ నో ఎర్రర్ ఇన్ దిస్ స్టేట్మెంట్. నో ఎర్రర్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. ఓకేనా? నౌ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దామా? ఎస్, ఇవి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటూ ఉంటాం. ఐడియా ఉందా? లైక్ ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వచ్చిందనుకోండి, ప్రపోర్షనల్ వస్తే టు వస్తుందా రాదా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్? సో అగ్రీడ్ టు, అగ్రీడ్ విత్. సో అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ కొన్ని పదాలు కొన్ని ప్రిపోజిషన్స్తో మాత్రమే సెట్ అవుతాయి. అలా ఇక్కడ గిల్టీ అనేటటువంటి ఒక వర్డ్ ఏదైతే ఉందో that one goes only with the preposition of. అయిపోయింది. అది తెలియడం సెంటెన్స్ చదివే పని అయితే లేదు. ఒకవేళ మీరు పోయింటే విత్ హ్యావింగ్ స్టోలెన్ ఇక్కడ ఏమైనా కొట్టిండొచ్చు. అంటే ఐఎన్జి ఫామ్ వస్తుందా సార్, స్టోలెన్ వస్తుందా, అక్కడ ఏమైనా ఎర్రర్ పోయిండొచ్చు. కానీ అది కాదు ఎర్రర్. గిల్టీ వస్తే ఆఫ్ వస్తుంది, కాన్షియస్ వస్తే ఆఫ్ వస్తుంది. అర్థమవుతుందా? డైడ్, డిఐఈడి డైడ్ వస్తే ఆఫ్ వస్తుంది, సఫరింగ్ వస్తే ఫ్రమ్ వస్తుంది. ఇలా కొన్ని ప్రిపోజిషన్స్ కొన్ని పదాలతోనే ఫిక్స్డ్గా యాక్ట్ చేస్తాయన్నమాట. సో గిల్టీ వస్తే ఆఫ్ వస్తుందని తెలియకపోవడం వల్ల మీరు ముందర వరకు ట్రావెల్ చేసిండొచ్చు, కానీ అంత దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోరోవర్ అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ప్రిపోజిషన్ మనకు తెలుసు రూల్, ప్రిపోజిషన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఆర్ నౌన్, దట్ ఈస్ V4, దట్ ఈస్ జెరండ్ ఆర్ నౌన్. సో ఇది తెలుసు. ప్రిపోజిషన్ తర్వాత ఐఎన్జీ యూజ్ చేశాడు. హ్యావింగ్ ప్లస్ హ్యావ్ అనేది ఇట్ కెన్ గో విత్ V3 ఫామ్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ టెన్సెస్ కదా. సో అలాగైనా V3 ఫామ్ హ్యావింగ్ స్టోలన్, హ్యావింగ్ ఈటెన్ తీసుకోవచ్చు. అక్కడైతే ఎర్రర్ లేదు. ఓకేనా? గిల్టీ వస్తే ఆఫ్ వస్తుంది, అక్కడే ఎర్రర్ ఉంది. నెక్స్ట్ ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి పిల్లలు, చూసుకోండి. షీ ఈస్ ద టీచర్ హూమ్ ఐ నో హ్యాస్ హెల్ప్ మై సన్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎక్కడుంది ఎర్రర్? ఎక్కడుంది? సో ఇది రిలేటివ్ ప్రొనౌన్ మోడల్ అనమాట. ఇక్కడ ఏముంది చూడండి బాబు, హూమ్ ఉంది. ఏముంది? హూమ్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాం. షీ ఈస్ ద గర్ల్ whom I called. బాగా చూడండి, వాటికి సెంటెన్స్ అయిపోయింది. She is the girl who came here. జాగ్రత్తగా చూడండి, దీనికి డిఫరెన్స్. ఇక్కడ నేను హూ అనేది యూజ్ చేస్తున్నా, ఇక్కడ హూమ్ అనేది యూజ్ చేస్తున్నా. హూ అనేది సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అంటాం, హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అంటాం. ఓకేనా? హూ అనేది సబ్జెక్టివ్, హూమ్ అనేది ఆబ్జెక్టివ్. ఎలా సార్ ఐడెంటిఫై చేయడము? చూడండి, ఇప్పుడు షీస్ ద గర్ల్ హూ కేమ్ హియర్. హూ కేమ్ హియర్లో వర్బ్ ఏంటి? కేమ్. ఎవరు వచ్చిండేది? హూ ఎవరు? షీ. అంటే అక్కడ వచ్చి యాక్షన్ అంటే కేమ్ అనేటటువంటి యాక్షన్, డూయర్ ఆఫ్ యాక్షన్ ఎవరైతారంటే ఆమెనే రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రొనౌన్ హూ. సో కాబట్టి హూ ఈ సబ్జెక్టివ్ కేస్ అని చెప్తాం అనమాట. అది నెక్స్ట్ స్టేట్మెంట్లోకి రండి. షీ ఈస్ ద గర్ల్ హూమ్ ఐ కాల్డ్లో ఇక్కడి నుంచి చూసుకోండి. హూ కేమ్ హియర్లో హూ కేమ్, హూ, దట్ మీన్స్ షీ. హూమ్ ఐ కాల్డ్లో వర్బ్ ఏంటి? యాక్షన్ ఏంటి? కాల్డ్. అర్థం చేసుకోండి, ఆనంగా అర్థం చేసుకోండి. హూమ్ ఐ కాల్డ్లో వర్బ్ ఏంటి? కాల్డ్. ఎవరు కాల్ చేసిండేది? ఐ. ఎవరికి కాల్ చేసిండేది? హూమ్. దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ కేస్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినాడు సార్? మాకు అవసరం అంటారా? ఎస్. సో ఇక్కడ హూమ్ ఐ నో సబ్జెక్టివ్, ఇది నో వర్బ్. ఓకే, ఇది బాగానే ఉంది. హూమ్ ఐ నో, షీ ఈస్ ద గర్ల్ హూమ్ ఐ నో. అక్కడికి ఆపేసి షీ ఈస్ ద టీచర్ హూమ్ ఐ నో. ఈమె నాకు తెలిసినటువంటి టీచర్. అక్కడికి కరెక్టే. కానీ ఇక్కడ సెంటెన్స్ కాంటెక్స్ట్ చూసుకోండి. హ్యాస్ హెల్ప్డ్ మై సన్ ఇన్ ది ఎగ్జామినేషన్లో నా సన్కి, నా కొడుకుకి హెల్ప్ చేసినటువంటి టీచర్ ఈమె. నాకు తెలుసు. ఈ నాకు తెలుసు అనేటటువంటిది ఫ్రాగ్మెంట్ అన్నమాట, ఎక్స్ట్రా ఫ్రాగ్మెంట్. ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ ఐ నో అనేది పక్కన పడేయండి, అంటే ఎక్స్క్లూడ్ చేసుకోండి మీ మైండ్లో. ఎక్స్క్లూడ్ చేసి చూడండి. షీ ఈస్ ద టీచర్ హూమ్ హ్యాస్ హెల్ప్డ్ మై సన్. హూ హ్యాస్ హెల్ప్డ్ మై సన్ అర్థం చేసుకోండి. షీ ఈస్ ద టీచర్ ఎవరు? హూ హ్యాస్ ఎవరైతే నా కొడుక్కి హెల్ప్ చేశారో అదే ఆ టీచరే ఈమె. హూ హ్యాస్ హెల్ప్డ్ మై సన్ ఈజ్ దిస్ ఉమెన్. ఐ నో దట్స్.
ఐ నో అనేది ఫ్రాగ్మెంట్, అంటే స్పోకెన్ ఫ్రాగ్మెంట్ అనమాట. అది పక్కన తీసి చదివితే మీకు అర్థమైపోతుంది. ఐ నో దాట్ షీ ఈస్ ద టీచర్ హూ హ్యాస్ హెల్ప్డ్ మై సన్ ఇన్ ది ఎగ్జామినేషన్. సెట్ అయిందా? ఇంకోసారి చెప్తా. ఐ నో దాట్ షీ ఈస్ ద టీచర్ హూ హ్యాస్ హెల్ప్డ్ మై సన్ ఇన్ ది ఎగ్జామినేషన్. సెట్ అయిందా? ఐ నో అనేది అదే పనిగా అక్కడ ఇవ్వడం వల్ల మీకు కన్ఫ్యూజన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎనీవేస్ ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హూమ్ బదులు హూ పెట్టాం లాస్ట్ క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టీచర్ ఈజ్ గుడ్, ఇక్కడ వర్బ్ ఒక్కటే ఈజ్, విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు దెమ్. ఇక్కడ ప్రజెంట్ ఉంది, అక్కడ విల్ రెస్పాండ్ ఉంది. విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు దెమ్, కానీ ఇక్కడ అంటే ఇమీడియట్లీ నో ఎర్రర్కి వెళ్ళిపోతుంది మైండ్. టు దెమ్, టు హూమ్, టు దెమ్. ఎవరు, ఎవరికి. సెంటెన్స్ ఏంటి? టీచర్ గనక మంచిగా ఉన్నట్టయితే, ఏమండి, టీచర్ గనక మంచిగా ఉన్నట్టయితే స్టూడెంట్స్ విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు హూమ్. ఎవరికి? టీచర్కి. వాళ్ళకే కాదు, టీచర్కి. టు హిమ్ ఆర్ హర్ ఈజ్ ద కరెక్షన్. ప్రొనౌన్స్ బేస్డ్ ఎర్రర్ అంటే మనకి ప్రొనౌన్ పడిందంటే ఆ ప్రొనౌన్ని ఇండికేట్ చేసే నౌన్ మనకి ఎగ్జాక్ట్గా క్లారిటీ రావాలా. అదే ఇఫ్ ద టీచర్స్ ఆర్ గుడ్ ద స్టూడెంట్స్ విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు దెమ్. పర్ఫెక్ట్. టీచర్స్ ఆర్ అన్నాను అనుకో, దెమ్ కరెక్ట్ అవుతుంది. టీచర్ ఈజ్ అంటే ఇక్కడ మీరు మళ్ళీ రెండు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంది. డౌట్ కూడా రావచ్చు, సార్ నేను అక్కడ టీచర్స్ ఆర్ పెట్టేస్తాను, ఇక్కడ దెమ్ అట్లా పెడతానంటే అక్కడ రెండు స్ప్లిట్ అనేది ఉండాలి. దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది కదా. కాబట్టి మనము ఎర్రర్ కరెక్షన్ ఒకటే చేయగలము. కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. దెమ్ ప్లేస్లో హిమ్ ఆర్ హర్ పెట్టేస్తే సరిపోతుంది. రైట్. లెట్స్ గెట్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఎస్, అ వెరీ ఇంపార్టెంట్ రూల్ మనకు సూపర్ 60లో ఉంది. ఇది చెక్ చేసుకోండి. ఎయిదర్ తెలియని వాళ్ళు రాసుకోండి, ఎస్ఎన్పిఎన్ ఆర్ ఎస్ఎన్పిఎన్ ఎస్వి ఆర్ పివి. This is what I indicated in Super 60. Either or వచ్చిన, neither nor వచ్చిన సబ్జెక్ట్ ప్లేస్లో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చిన, ఏమర్థమైంది బాబు? ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో ఏది సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినా దాంట్లో సెకండ్ సబ్జెక్ట్ ఏది, ఆరు, నారు, బట్ ఆల్సో తర్వాత ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే వర్బ్ని ఫిక్స్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్ రూల్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం. ఇక్కడ మనకు సింగులర్, ఇక్కడ మనకి యూనివర్సల్ రూల్ మనకు బేసిక్గా ఐడియా ఉండదు. సింగులర్ నౌన్స్ ఫాలో సింగులర్ వర్బ్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ ఫాలో ప్లూరల్ వర్బ్స్. ఆర్ తర్వాత రాము ఉందా, ఈజ్, ఫ్రెండ్స్ ఉందా, ఆర్, అంతే. సెకండ్ సబ్జెక్ట్ని చూసుకోండి, ఫస్ట్ సబ్జెక్ట్తో మీకు పని లేదు. ఇక్కడ లోనా అండ్ హర్, హర్ అసిస్టెంట్, లోనాతో మీకు పనిలా. నాట్ తర్వాత ఏముంది, అసిస్టెంట్ ఉంది. అసిస్టెంటా, అసిస్టెంట్సా? అసిస్టెంట్. సింగులరా ప్లూరలా? సింగులర్. సో ఆర్ అనేది ప్లూరల్. మనకు కావాల్సిండేది అసిస్టెంట్కి బేస్ చేసుకోండి. జస్ట్ యూ కీప్ ఈస్, అయిపోయింది ఆన్సర్. వచ్చింది ఆన్సరు. వీ ఇన్సిస్టెడ్ బట్ నెయిదర్ లోనో నార్ హర్ అసిస్టెంట్ ఈజ్ రెడీ టు వర్క్ ఆన్ సండే. ఇన్సిస్ట్ చేసాము, లోనా లేదు, అసిస్టెంట్ కూడా విల్లింగ్గా లేదు, లేరు కాదు, లేదు. బోత్ అన్నామనుకోండి అప్పుడు ఆర్ హ్యాపీగా తీసుకోవచ్చు, కానీ వాడు బోత్ అనే వర్డ్ యూజ్ చేయలే కదా. నెక్స్ట్, ఎప్పుడు, సో దెర్ ఈజ్ జస్ట్ నాట్ ఇనఫ్ టైమ్ in my unit to sit around 2 plus V1 talking about, talk and go with about how we feel, subject plus verb V1 about each other. అంతా బాగానే ఉంది, ఈ అరేంజ్మెంట్ ప్రాపర్గా లేదు. ఇట్ ఈజ్ ఇనఫ్, ఏం బాబు, ఇట్ ఈజ్ ఇనఫ్, ఇట్ ఈజ్ జస్ట్ ఇనఫ్, it is not just enough. ఏమన్నా అర్థమైందా? ఎక్స్ప్రెషన్స్, ఇట్స్ ఇనఫ్, ఇట్స్ జస్ట్ ఇనఫ్, ఇట్స్ నాట్ జస్ట్ ఇనఫ్. సో జస్ట్ కెన్ టేక్ ద ప్లేస్ బిఫోర్
enough. Not always comes with the helping verb. Helping verb ఎక్కడ ఉంటే నాట్ అక్కడే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వెరీ స్టార్టింగ్లో ఉండేది హెల్పింగ్ వర్బ్. సో కాబట్టి హెల్పింగ్ వర్బ్తో నాట్ వెళ్ళిపోయిందంటే జస్ట్ అటుపక్కకి వెళ్ళిపోతుంది. మొత్తం మీద ఎర్రర్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది. కరెక్షన్ ఏంటి, దెర్ ఈజంట్ జస్ట్ ఇనఫ్ టైమ్. దెర్ ఈజ్ నాట్ జస్ట్ ఇనఫ్ టైమ్ ఇస్ ద ఆన్సర్. అయిపోయింది. లెట్స్ గెట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందర ఇది ఎవ్రీ టైం నేను రిపీటెడ్ ఫ్రేజెస్ ఎందుకు తీసుకుంటానంటే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లైక్ దే కెన్ అండర్స్టాండ్ బెటర్ అనేటటువంటి ఉద్దేశంలో. అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈజ్ ఆర్. చాలామంది ఏం చెప్తారంటే ఆర్ అనేస్తారు. బట్ ద ఆన్సర్ ఈజ్. ఎందుకు సార్ చూడండి ఒకసారి. ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఏంటి, ఫ్రెండ్స్ కాదు. ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఏం బాబు, ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లాస్ట్ లెఫ్ట్ అంట, అది కూడా క్లారిటీ ఇస్తా. లాస్ట్ లెఫ్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ఈజ్ ద సబ్జెక్ట్, కన్సిడర్ టు బి ద సబ్జెక్ట్. అండ్ అకార్డింగ్ టు దాట్ సబ్జెక్ట్ వీ ప్రిఫర్ వర్బ్. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ యొక్క గుంపు మూవీకి వెళ్తోందినా వెళ్తున్నారునా, వెళ్తోంది, గుంపు వెళ్తుంది. గ్రూప్ సింగులర్. మళ్ళీ గ్రూప్ లోపల చాలామంది ఉన్నారు కదా సార్ అనొద్దు. గ్రూప్ ఈజ్ అ కలెక్టివ్ నౌన్. గ్రూపుకి ప్లూరల్ ఫామ్ గ్రూప్స్ ఉంది. గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్, ఎందుకు గ్రూప్స్ సబ్జెక్ట్ కాబట్టి. అర్థమవుతుందా? సో కాబట్టి మనము బేసిక్గా ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్ ఉండేదే ప్రిఫర్ చేయాలి. లాస్ట్ లెఫ్ట్ అని ఎందుకని అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దట్ కాలనీ. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దట్ కాలనీ. కాలనీ ఒక నౌను, దాని ముందర ఇన్ ఉంది, ఇన్ను ముందర ఫ్రెండ్స్ ఉంది, ఫ్రెండ్స్ ముందర ఆఫ్ ఉంది, ఆఫ్ ముందర గ్రూప్ ఉంది. గ్రూపే సబ్జెక్ట్. లాస్ట్ లెఫ్ట్ అని అంటాం అనమాట. మొత్తం మీద ఇదెందుకు చెప్పాను అంటే ఎస్, ద partisans of her group favors it. V1S ఇచ్చాడు. V1S అంటే సో సింగులర్ వర్బ్. గ్రూప్ ఫేవర్స్ ఇట్, యాక్సెప్టెడ్. కానీ చిన్న చిన్న పాయింట్స్ బాబు, ఈజీగా మార్క్స్ పోగొట్టేసుకుంటారు. ప్రిపోజిషన్ వచ్చి ఆఫ్ ముందర ఏముంది, పార్టిసన్స్ ఉంది, సబ్జెక్ట్ వచ్చి పార్టిసన్స్. సో సబ్జెక్ట్ పార్టిసన్స్. సింగులరా ప్లూరలా? ప్లూరల్ అంటే సో ప్లూరల్ వర్బ్ కావాలా? ప్లూరల్ వర్బ్ కావాలి అంటే V1S. డౌట్ వచ్చింది, చెప్పాను టెక్నిక్ ఏంటి. సో సింగులర్ అయితే ఈజ్ చూసుకోండి ఫస్ట్. సో ఫ్రెండ్ ఈజా ఆరా? ఈజ్ అంటే ఎస్. సో ఫ్రెండ్స్ ఈజా ఆరా? ఆర్ అంటే ఎస్ లేదంటే V1S కాదు, V1. కాబట్టి ఫేవర్స్ ఇట్ కాదు, ఫేవర్ ఇట్. ద పార్టిసన్స్ ఆఫ్ అ గ్రూప్ ఫేవర్ ఇట్. ఓకేనా? సో ఎర్రర్ అయిపోయింది, కరెక్షన్ కూడా అయిపోయింది. నౌ లెట్స్ గెట్ టు వెరీ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్. అందరికీ బాగా తెలిసిండేది, తెలియకపోతే రాసుకోండి. సో సూపర్ 60లో ఈ రూల్స్ చెప్పున్నాం ఆల్రెడీ. నో సూనర్ వస్తే దాన్ వస్తుంది. కోరిలేటివ్స్ అంటాం అనమాట. ఎయిదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో లాగానే ఇవి కూడా కోరిలేటివ్స్. నో సూనర్ వస్తే దాన్ వస్తుంది. హార్డ్లీ, స్కార్స్లీ, రేర్లీ ఇవి వస్తే వెన్ వస్తుంది. అయిపోయింది. ఏమొస్తుంది? వెన్ వస్తుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? బిగ్గర్, స్మాలర్, టాలర్, స్మార్టర్. ఈఆర్ వచ్చింది దాన్ బాబు. దాన్ కానిది వెన్. అలా గుర్తుపెట్టేసుకోండి. ఇది గట్టిగా గుర్తుంటే రిమైనింగ్ ఆటోమేటికలీ గుర్తు పెట్టేసుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఏమంటున్నారు బాబు? ఎస్, మీకు టెన్సెస్ బాహుబలి చార్ట్లో నెంబర్ 5 సింపుల్ పాస్ట్ టెన్స్ V2 డిడ్ నాట్ ప్లస్ V1. షార్ట్ కట్స్, ఇండికేటర్స్ చెప్పుకుంటాం, గుర్తుందా? ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. అది కాకుండా సింపుల్గా క్యూట్గా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ బాబు. అది వస్తే కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పి ఉంటాం. ఏంటంటే ఇది ఎగో 3 లెటర్ వర్డ్. కానీ ఎప్పుడు ఎగో కనబడిచ్చినా ఆ సెంటెన్స్లో పాస్ట్ టెన్స్ ఉండాలి. అయిపోయింది. యాక్చువల్ ప్యాసివ్ వాయిస్లో B+V3 అంటే ఆల్రెడీ బై ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిసే తీసుకోవాలి. ఓపెన్ పెట్టారు, V2 తీసుకుందాం కాబట్టి, V2 సింపుల్ పాస్ట్ కాబట్టి కాదు.
V2కి ప్యాసివ్ వాయిస్ ఏమి వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. V2 సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. ఐఎమ్ టేకింగ్ వాజ్ ఓపెన్డ్ అండ్ an anti-terrorism cell was opened by the town police 3 months ago as a precautionary measure. అర్థమైందా? సో అర్థమైంది కదా. సో ఏంటి అంటే ఎగో వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్ ఆల్ ఓపెన్ పెట్టేస్తే బై ఉంది కాబట్టి బ్యాలెన్స్ కాదు కాబట్టి ఈజ్ని వాజ్గా మార్చుకున్నాం యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. Next question number 11 was giving detailed description of the sculptors, was speaking fluently French. Was speaking what? ikkadaithe was giving balanced. Problem aithe ledhu akkada balanced. Kani fluently French kaadu. Eppudu kuda adverb preferred. General ga adverb prefers last place in a statement. That old man is coming here slowly. That old man will come tomorrow quickly. Adverbs general ga danlo placement at the ending of a statement వస్తుంది అన్నమాట. Was speaking French fluently అయిపోయింది. He is eating banana quickly అట్లా. సో మొత్తం మీద ఎల్వైస్ యాడ్వర్బ్స్ ఎండింగ్లో ప్రిఫర్ చేస్తాం మ్యాక్సిమం. అన్నీ కాదు మ్యాక్సిమం. నెక్స్ట్ వెన్ మీకు ఇది బాబులి చార్ట్లో సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ నెంబర్ 6. షార్ట్ కట్స్లో వైలు వెన్ చెప్పింటాం. వెన్. So Martin was attempting to open the umbrella when her spectacles slipped off and fell down. సో స్పెక్టికల్స్ కిందికి పడే టైంకి మార్టిన్ ఏం చేస్తున్నాడు, మార్టిన్ జనరల్గా మ్యాస్కులైన్ జెండర్ నౌన్. వాస్ అటెంప్టింగ్ టు ఓపెన్. వెన్ వచ్చినప్పుడు ఒకటి ఐఎన్జి ఫామ్ మీకు గుర్తుకు రావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ వాస్ ప్రిపేరింగ్ సీరియస్లీ వెన్ సమ్ వన్ కాల్డ్ మీ. అర్థమైందా? నేను కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నా. సో ఈ వాస్ ట్రయింగ్ టు ఓపెన్ అంబ్రల్లా. సో కాబట్టి ఎర్రర్ ఎక్కడుంది బాబు అంటే ఏలో ఉంది. బికాస్ హౌ డి యు ఫైండ్ ఇట్? వెన్ అనేటటువంటి లింక్ ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ పెట్టు, పాస్ట్ కంటిన్యూస్ పెట్టు. లేదంటే మార్టిన్ అటెంప్టెడ్ టు ఓపెన్ ది అంబ్రల్లా వెన్ హర్ స్పెక్టికల్ స్లిప్డ్ ఆఫ్ అండ్ ఫెల్ డౌన్ అట్లన్నా చెప్పు. సో కాంటాక్ట్స్ని బట్టి. ఎనీవేస్ ఎర్రర్ ఎక్కడుంది బాబు అంటే ఏలో ఉంది. నౌ లెట్స్ గెట్ టు క్వశ్చన్ నెంబర్ 13. Had V3, might have V3, answer is D. No error. ఏం జరిగింది? If conditional clause verbally charter model 3 had plus V3 would should have V3. Would, should, could, might have V3. Have V3 had itself is acting as V3. So rule is balanced. So there is no error remaining. మనం చూడాల్సిన అవసరము లేదు. Now let's get to the next question. Objective of the committee members అయిపోయింది. ఇక్కడ a group of friends members of preposition left side objective singular text singular verbs అన్నీ అక్కడక్కడనే టచ్ ఆడుతుంటా. మనకు రూల్స్ పర్ఫెక్షన్ ఉన్నాయా అలా వచ్చేస్తాయి అంతే, సెకండ్స్లో వచ్చేస్తాయి. The main objective of the committee members is to recommend ఆబ్జెక్టివ్ గురించి మాట్లాడుతున్నారు, మెంబర్స్ గురించి కాదు. అదే ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఇక్కడ కూడా మెంబర్స్ అని కన్ఫ్యూజ్ అయ్యి ఆర్ దగ్గరికి పోరు. సో కానీ ఇక్కడ ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటిది ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ని కొడితే ఆ విధంగా బయటకు వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, లాస్ట్ వన్ ఇన్ దిస్ ఎర్రర్ డిటెక్షన్. నెక్స్ట్ 10 వచ్చేసి ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. రైట్. I did not like going to night school but I had no alternative. So did not plus V1 had and have. How? సింపుల్ పాస్ట్ సడన్గా హ్యావ్ ఎట్ వచ్చింది. సో తప్పు కదా. సో కాబట్టి ఏం చేద్దాం, హ్యాడ్ పెట్టేద్దాం. ఐ హ్యాడ్ టు వర్క్ ఇన్ ద డే. మొత్తం బ్యాలెన్స్ చేయాలి కదా బాబు. సో కాబట్టి మొత్తం అన్నీ కూడా పాస్ట్లో పెట్టాం. డిడ్ నాట్ ప్లస్ V1 పాస్ట్, హ్యాడ్ ఓన్లీ హ్యాడ్ V2 ఫార్మ్ ఆఫ్ హ్యావ్ అది పాస్ట్. ఇక్కడ కూడా బట్ ఐ హ్యావ్ V1 సో ప్రజెంట్ అవుతుంది, తప్పు కదా. ఐ హ్యాడ్ టు వర్క్ ఇన్ ద డే అది ఎర్రర్ అనమాట. నౌ ది లాస్ట్ టాస్క్ నెక్స్ట్ టాస్క్. సారీ, సో ఇంకా ఉన్నట్టున్నాయి 5. ఎస్ 20 + 15 35 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ ఏమంటది
country's constitution came into force 3 years since it gained its independence. ఇక్కడ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 3 years ఆఫ్టర్ ఇట్ గెయిన్డ్. సిన్స్ అనేటటువంటిది జనరల్గా పాయింట్ ఆఫ్ టైంని చూపిస్తుంది. 3 years ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? ఆఫ్టర్ ఇట్ గెయిన్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ వచ్చిన 3 ఏళ్ల తరువాత ఆ విధంగా వచ్చింది. ఇస్ దిస్ క్లియర్? ఆఫ్టర్ ఇట్ గెయిన్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్. సో ఇక్కడ కంజంక్షన్ బేస్డ్ ఎర్రర్ ఉంది. సో 16th క్వశ్చన్ ఆన్సర్ అయితే క్లియర్ కదా? Let's get to the question number 17. Yes. Over 8 million people looking singular acting plural. Plural plus have. Yes, let's plural form. Have plus V3, okay. Below preposition. Preposition plus noun phrase, the part line. Owing to. Owing to వచ్చినప్పుడు ing form prefer చేస్తాం. Answer is no error. Answer is 2 plus V1 అని అనుకోవచ్చు, కానీ owing to అనేటటువంటిది వచ్చినప్పుడు నాన్ ఫ్రేజే ప్రిఫర్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. లుకింగ్ ఫార్వర్డ్ టు, ఓవింగ్ టు, ఓకేనా, ఐఎన్జీ ఫామే ప్రిఫర్ చేస్తాం. టు రైజింగ్ ఇన్ఫ్లేషన్. దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ దిస్ స్టేట్మెంట్. Now let's get to the next question number 18. The government has decided to dedicate more than 15 crores of rupees of the research. Yes, dedicate these rupees. Dedicate for what? Dedicate crores of rupees of the research on the research, లేదా for the research. For is preferable, not on. Focus వచ్చింటే on వస్తుంది. Dedicate for the research and development. Prepositional error. Dedicate సింపుల్గా మనము అంటే మీనింగ్ బేస్డ్గా అనలైజ్ చేసుకున్నా కూడా అర్థమైపోతుంది. ఏమంటే గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది ఏమి 15 crores of rupees కంటే ఎక్కువ శాతము ఫార్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ ఎకో ఫ్రెండ్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ బేస్డ్గా స్పెండ్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్, ఓవర్ హాఫ్ ఆఫ్ ద డొమెస్టిక్ ఫ్లైట్స్. ఇక్కడ చూసుకోండి. Some of the boys, some of my time. ఏమన్నా అర్థమైందో? Some of the boys is or are, some of my time is or is. అక్కడ సమ్ముని కాదు మనం కన్సిడర్ చేసి, మామూలుగా ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్ ఇది ప్రొనౌన్, ఇది నౌన్ కాదు కదా, కాబట్టి వి ప్రిఫర్ ద మెయిన్ నౌన్స్. కౌంటబుల్ నౌన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ తీసుకుంటున్నాం, అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు ఈస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పామంటే హాఫ్ కూడా సేమ్ కేటగిరీకి సంబంధించినది. ఓవర్ హాఫ్ ఆఫ్ ద డొమెస్టిక్ ఫ్లైట్స్లో ప్లూరల్ ఉంది కాబట్టి వాస్ కాదు వర్ అయిపోయింది. అర్థమైందా? సో వాస్ కాదు వర్. ఎందుకు వర్? అక్కడ హాఫ్ చూడకూడదు మనము. డొమెస్టిక్ ఫ్లైట్స్ చూడాలి. డొమెస్టిక్ ఫ్లైట్స్లో సగానికి పైగా డిలే అయ్యింది కాదు, అయ్యింది అంటే ఒకటి కదా. ఫ్లైట్స్ అనేది మనము మెయిన్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేయాలి కాబట్టి వర్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఏ. ద లాస్ట్ వన్ ఇన్ దిస్ సెగ్మెంట్. క్లియర్గా చెప్పేసేయచ్చు. హ్యావ్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో ఐఎన్జీ ఫామ్ రాదు. వస్తే బీన్ ఆస్క్డ్ లేదా బీన్ ఆస్కింగ్, లేదా అది పీకేసేసి హ్యావ్ ఆస్క్డ్, ఇట్లా రకరకాలుగా రాసేసుకోవచ్చు. మొత్తం మీద హ్యావ్ ఆస్క్డ్ ఈజ్ ఇనఫ్. కంటిన్యూషన్ అయితే మనకు కనిపించట్లేదు, ఎందుకంటే టైం బీయింగ్ వాడు ఇవ్వాల ఫర్ హౌ మెనీ డేస్, ఫర్ హౌ మెనీ మంత్స్ అని చెప్పేసి. ఆ విధంగా ఏది కంప్లీట్ చేసాము? సో ఎర్రర్ డిటెక్షన్ మోడల్ కంప్లీట్ చేసాము. ఇంకోటి ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్, అన్న కేటగిరీ అనమాట. సో ఆల్రెడీ తమ్ముడు కేటగిరీ అయిపోయింది, అన్న కేటగిరీ. ఇదేంటంటే లైక్ యూ నీడ్ టు నో హౌ టు కరెక్ట్ దట్ ఎర్రర్ ఫ్రేజ్ ఈవెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టార్టెడ్ విత్ నో కరెక్షన్. ఎందుకంటే సింపుల్. Had past 2, was past 2, was past 2, was still waiting, was plus V4. Has present 2, would have necessity లేదు, would have still to take meaning రాదు, అసలు అక్కడ వర్బ్ మెయిన్ వర్బ్ లేదు. had been still సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఛాన్సెస్ లేవు అక్కడ. సో కాబట్టి was still waiting is enough. Now సో కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్ పెడుతున్నాం. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్, అంటే ఐ మీన్ వాట్ యు కాల్, నాట్ ఫ్రేజల్ వర్బ్, ఒక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం కదా. సో దే క్యారీడ్ అవుట్ ఆల్ ద ఆర్డర్స్ టు ద లెటర్. అక్షరం పొల్లు పోకుండా అనేటటువంటి ఒక ఫ్రేజ్ మనం తెలుగులో ఏంటంటాం? అక్షరం పొల్లు పోకుండా అతను ఫాలో అవుతాడు ఆర్డర్స్ని. టు ద లెటర్ అనాల, అంతే. అది తెలిస్తేనే ఆన్సర్, లేకపోతే ఫర్ ద లెటరా, బై ద లెటరా ఇలాంటి కన్ఫ్యూజన్ గురవుతారు. టు ద లెటర్ అనేది ఒక సపరేట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. అది తెలిసేయడం వల్ల ఇది క్రాక్ అయింది, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆన్సర్స్ పెట్టేసి ఉంటారు. ఓకే. అండ్ అనే దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఆల్వేస్ జాయిన్స్ ద సెన్స్ ఆఫ్ టెన్స్ అండ్ ద సబ్జెక్ట్.
కంప్లీటెడ్ వస్తే ఐఎన్జి ఎట్లా వచ్చింది, V1 ఎట్లా వచ్చింది? ఆన్సర్ ఈజ్ బి. డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్. కోటి కంప్లీటెడ్ ద వర్క్ అండ్ అప్రిషియేటెడ్ ద మెథడ్ అడాప్టెడ్ బై హిమ్ అయిపోయింది. కంప్లీటెడ్ అండ్ అప్రిషియేట్ V1 ఎట్లా వస్తుంది అసలుకి? అలా అని చెప్పి ఐఎన్జి ఫామ్ రాదా? ఐఎన్జి ఫామ్ వస్తుందా? ఐఎన్జి ఫామ్ వస్తే దాంతోపాటు హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐఎన్జి ఫామ్ ఎలా వస్తుంది? సో కాబట్టి ఐఎన్జి ఫామ్ కూడా ఎలిమినేట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. అన్లెస్ ఐ గెట్ సమ్ బ్రేక్ ఐ షుడ్ నాట్ బి ఏబుల్ టు. సో అన్లెస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ నాట్. ఇఫ్ నాట్ అన్నా అన్లెస్ అన్నా ఒకటే అంటే అర్థం ఏం కాదు బాబు. ఇఫ్ రూల్సే అన్లెస్ రూల్స్. ఇక్కడ V1S వచ్చినప్పుడు షుడ్ అట్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ షల్. మళ్ళీ షల్లో రెండు ఉన్నాయి, షల్ నాట్ బి ఏబుల్, షల్ నాట్ బి అనేబుల్. రెండు నెగిటివ్స్ రావు. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నాట్ అనేబుల్ అంటే ఏబుల్ అనే కదా అర్థము. షల్ నాట్ బి ఏబుల్ ఈజ్ ఇనఫ్. అన్లెస్ ఐ గెట్ సమ్ బ్రేక్, నాకు బ్రేక్ కనుక రాకపోయినట్లయితే నేను ఏం వర్కింగ్ ఎక్స్ట్రా వర్క్ చేయలేను. నాట్ బి ఏబుల్ చేయలేను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఇది కూడా ఒక ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్. ఏంటంటే టు బేర్ వన్స్ heart on one's sleeves. సో ఇది ఒక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్. టు బేర్ హాట్ ఆన్ వన్ స్లీవ్స్ అంటే ఏది మనసులో పెట్టుకోకపోవడము, అంత ఓపెన్గా సో ఏదున్నా కూడా బయటికి వ్యక్తపరిచేటటువంటి ఒక యాటిట్యూడ్ని టు బేర్ వన్స్ హాట్ ఆన్ వన్స్ స్లీవ్స్ అంటారు. లైక్ హీ ఆల్వేస్ టాక్స్ వాట్ ఎవర్ హీ థింక్స్ ఇన్ హిస్ మైండ్, హీ ఆల్వేస్ బేర్స్ హిస్ హాట్ ఆన్ హిస్ స్లీవ్స్. ఆ విధంగా యూజ్ చేస్తాం. ఇక్కడ ఆఫ్ ప్రిపోషన్ కాబట్టి ప్రిపోషన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ ప్రిఫర్ చేయాలి. వేరింగ్ అనేది రాదు. ఆప్షన్ ఏ. అది తెలిస్తేనే ఆన్సర్, లేకపోతే లేదు. ఇప్పుడు టు బేర్ వన్స్ హాట్ ఆన్ వన్ స్లీవ్స్ అనేది ఒక ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ తెలియడం వల్ల ఇది వచ్చింది, కానీ అక్కడ టు ద లెటర్ అక్షరం పొల్లు పోకుండా. సో అర్థమవుతుందా? సో అది తెలియడం వల్ల ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. యువర్ ప్లీ అంటే రిక్వెస్ట్. యువర్ థరో ఇగ్నోరెంట్. వర్ బీవర్బ్ ప్లస్ హెచ్వి ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ ఎంవి ఆర్ అడ్జెక్టివ్. ఈ హెచ్వి బీవర్బ్ అయినప్పుడు లైక్ యూ కెన్ హ్యావ్ V3 ఆర్ V4 ఆర్ అడ్జెక్టివ్. అక్కడ ఇగ్నోరెంట్ బాగానే ఉంది. మధ్యలో థరో అనేది అడ్జెక్టివ్ ఎట్లా వచ్చింది? ప్లస్ నౌన్ ఎట్లా వచ్చింది? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. థరో అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ యాక్సెప్టెడ్, అడ్జెక్టివ్ ప్లస్ అడ్జెక్టివ్ కాదు. యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇక్కడ నౌన్ రాదు, ఇగ్నోరెన్స్ నౌన్ అవుతుంది. సో థరో ఎట్లా పోయింది? థరోలీ ఇగ్నోరెన్స్ కాదు, థరోలీ ఇగ్నోరెంట్. యువర్ థరోలీ ఇగ్నోరెంట్ అడ్జెక్టివే ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ 27th. హ్యాడ్ మెట్ వేర్ హీ హ్యాడ్ గివెన్. బీన్ గివెన్ ఎందుకు? అతడు ఇచ్చాడు కదా. హీ హ్యాడ్ బీన్ గివెన్ అంటే ఇవ్వబడ్డాడు అని అర్థం వస్తుంది. సో కాబట్టి వెన్ కాదు, ఎప్పుడైతే కాదు, ప్లేస్ చెప్తున్నాడు కాబట్టి వేర్ హీ హ్యాడ్ గివెన్ అండ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. నేను అతన్ని పాడి దగ్గర కలిసాను. ఎక్కడ అంట, ఎప్పుడు కాదు, ఎక్కడ, అక్కడ అతను ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చాడు. హ్యాడ్ బీన్ గివెన్ ప్యాసివ్ అవుతుంది. ప్యాసివ్ సెన్స్ లేదు కదా, బై ప్రిపోజిషన్ కూడా లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఏమంటా? సో యా, ఇక్కడ ఎక్స్పెక్ట్ నుంచి వీక్ ఎక్స్పెక్టే వస్తుంది. షుడ్ ఎక్స్పెక్ట్ అంత అవసరం లేదు. ఎక్స్పెక్ట్ యాజ్ గుడ్ యాజ్ అవర్ పేరెంట్స్ లివ్, బెటర్ దాన్ అవర్ పేరెంట్స్ డిడ్. కాన్సెప్ట్ ఏంటి? సైంటిఫిక్ ప్రోగ్రెస్ వల్ల మన పేరెంట్స్ కంటే మనం బెటర్గా అంటామా, యాజ్ గుడ్ యాజ్ అంటాం? బెటర్గానే అంటాం. సో కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తున్నాం. ఆన్సర్ ఇస్ సి. అండ్ హ్యావ్ ఎందుకు కాదు సార్? వాళ్ళు పొందినా కాదు, వాళ్ళు అనుభవించినటువంటి దే డిడ్ సంథింగ్, వాళ్ళకంటే బెటర్గా మనము ఉన్నాము. సో వీ డూ బెటర్ దాన్ దే డిడ్. సో ఆన్సర్ ఈజ్ సి. కాంటెక్స్ట్ బేస్డ్గా వచ్చింది ఇది. నెక్స్ట్ పుటప్ విత్ అనేటటువంటిది ఒక ఫ్రేజల్ వర్బ్. అది ఫ్రేజల్ వర్బ్ కూడా మిక్స్ చేసాం. ఫ్రేజల్ వర్బ్స్ అనేది స్టాటిక్ నాలెడ్జ్, అది ఒక్కసారి తెలుసుకుంటే ఆన్సర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఈజీగా మనము ఆన్సర్స్ క్రాక్ చేయగలుగుతాం. పుటప్ విత్ అనేది ఎప్పుడు వాడతామంటే టాలరేట్, భరించడం అనేటటువంటి సెన్స్లో వాడతాం అనమాట. సో అలాంటి సెన్స్ వచ్చినప్పుడు యూ నీడ్ టు గో విత్ పుటప్ విత్. పుట్ ఆన్ అన్నామనుకో, పుట్ ఆన్ వెయిట్ అనమాట. సో పుట్ ఆన్, సో నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. పుటప్ విత్ రాదు, పుటప్ మామూలే. పుటప్ సో ఏదైనా షో చేయడము లేదా చూయించడము, వేసుకోవడం, ఇలాంటి మీనింగ్స్ పుటప్ వస్తుంది. ఎనీవేస్ ఆన్సర్ ఈజ్ నో కరెక్షన్. ఐ కెనాట్ పుటప్ విత్ దట్ నాస్టీ ఫెలో. నేను భరించలేను, టాలరేట్ చేయలేను. Now the last one for this class
ఏంటి బాబు అంటే రిస్క్స్ మస్ట్ నాట్ బి టేకెన్, అంతా బాగానే ఉంది. కాంటెక్స్ట్, ఇట్ ఈస్ అన్లెస్ టు రన్ అవే ఫ్రమ్ ఎవ్రీ డేంజర్, ప్రతి డేంజర్ నుంచి మనము పరిగెత్తడము అవసరం లేదు. రిస్క్ మస్ట్ నాట్ బి టేకెన్, రిస్క్ తీసుకోకూడదా, మీనింగే లేదు. నో రిస్క్, ఇదేంది అదేంది రెండు ఒకటి. ఎనీ రిస్క్, సో నెగిటివ్లో వస్తుంది ఎనీ, ఆన్సర్ ఈజ్ సి. సమ్ రిస్క్ మస్ట్ బి టేకెన్, ప్రతి ఒక్క డేంజర్ నుంచి పారిపోవడం వేస్ట్, కొన్ని అయినా మనము ఫేస్ చేయాలా తీసుకోవాలా అనే మీనింగ్ సి ఇస్తుంది. B+V3 ప్యాసివ్ సెన్స్లో ఇస్తుంది. ఎస్, ఆ విధంగా మనము కంప్లీట్ చేసేసామన్నమాట. సో ఓవరాల్గా మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఏ విధంగా మనం ప్రాక్టీస్, మొత్తం అన్నీ మనకు ఉన్నటువంటి రూల్సే మరీ చెప్తున్నాను. సో రిహార్ట్స్ ప్రాక్టీస్ చేసుకోండి, బై హార్ట్ చేసుకోండి, ఎవ్రీ రూల్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా మీకు ఇంకా ఈజీగా తయారవుతాయి, ట్రస్ట్ మీ. సో ఇంతటితో ఈరోజు క్లాస్ మనం స్టాప్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ వీక్ మండే with a new PDF with new explanation కలుద్దాం. సో until then stay home, stay safe. Thank you for watching, and last but not least సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, లైక్ చేయడం మర్చిపోద్దండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.